కేప్ స్లీవ్స్. ఈ మోడల్కి స్లీవ్ అనేది సెంటర్ ఆఫ్ ద షోల్డర్ నుంచి కేప్ లాగా జాయిన్ చేస్తాము. అరౌండ్ ఆర్మ్ హోల్కి స్టిచ్ చేయము. సో అండర్నీత్ ఆఫ్ ద ఆర్మ్ హోల్ విల్ బి ఫ్రీ. కేప్ స్లీవ్స్ కెన్ బి వెరీ లెంతీ అండ్ ఆల్సో వైడ్. ఇవి లెంత్ వచ్చి వేస్ట్ లెంత్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, బిలో బస్ట్ లైన్ నుంచి కూడా వేయచ్చు, ఆర్ అబోవ్ ద బస్ట్ లైన్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ విత్ పేపర్ కటింగ్. బాడీ భాగంలో సెంటర్ ఆఫ్ ద షోల్డర్లో లైన్ మార్క్ చేయొచ్చు. ఏదర్ ఇట్ కెన్ బి ప్రిన్స్ కట్ లైన్ ఆర్ సెంటర్ ఆఫ్ ద షోల్డర్. ఇందులో కేప్ స్లీవ్ని అప్ టు యోక్ లెవెల్ దాకా మార్క్ చేయొచ్చు, షార్ట్ ఆర్ లాంగ్ ఆర్ ఎంపైర్ కట్ లైన్ అంటే బిలో బస్ లైన్ దాకా మార్క్ చేయొచ్చు స్లీవ్ని వైడ్గా. అదర్వైజ్ వేస్ట్ లెవెల్ దాకా కూడా మనం మార్క్ చేయొచ్చు. ఇందులో 2 పార్ట్స్ని సపరేట్గా చేస్తాం. సో సెంటర్ కట్ చేస్తాం. ఇందులో వైడ్గా కూడా స్లీవ్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఆర్ జస్ట్ ఫ్రిల్ లాగా కూడా ఇన్ బిట్వీన్ ద 2 పార్ట్స్ మనము ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఈ 3 లెన్స్కి కేప్ స్లీవ్ ఎలా కట్ చేసుకోవాలి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ షో ద పేపర్ కటింగ్. బాడీ భాగంలో ఇలా సెంటర్లో షోల్డర్ లైన్ కట్ చేయండి అండ్ ఈ 2 పార్ట్స్ సపరేట్గా షోల్డర్ దగ్గర జాయిన్ చేయాలి. సో ఈ కట్ లైన్లోనే మనము కేప్ స్లీవ్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఫస్ట్ యోక్ లెంత్ వరకు క్యాప్ స్లీవ్ డ్రాఫ్టింగ్ చేద్దాము. టోటల్గా లెంత్ ఎంత ఉంది ఫ్రమ్ యోక్ పాయింట్ టు యోక్ పాయింట్ మెజర్ చేసి పేపర్ డ్రాఫ్టింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ప్యాటర్న్ని ఈ కట్ మిడిల్లో మనము ఇంట్రడ్యూస్ చేస్తాము. సో ఆఫ్టర్ ఫినిషింగ్ ఇది కొద్దిగా క్యాప్ స్లీవ్ లాగా కనిపిస్తుంది. సో ఫ్రమ్ ద షోల్డర్ నుంచి ఆర్మ్స్ మీదకి లైట్గా స్ప్రెడ్ అయ్యి స్లీవ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ బిలో బస్ట్ లెవెల్ కేప్ని కూడా మనము డ్రాఫ్టింగ్ చేసుకొని ఇలా ఇన్ బిట్వీన్ ద షోల్డర్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇది ఇలా బ్రాడ్గా ఉండొచ్చు, ఫ్రిల్ ఎఫెక్ట్ ఉండొచ్చు, ఆర్ అప్ టు ఎల్బో లెవెల్ దాకా టోటల్గా ఎక్కువ కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. సో టోటల్గా ఇలా రౌండ్ షేప్ ఇచ్చి ఇన్ బిట్వీన్ ద షోల్డర్ జాయిన్ చేయాలి. ఇది కొంచెం హెవీగా మనకి హ్యాండ్స్ మీద స్ప్రెడ్ అవుతుంది. ఈవెన్ షార్ట్ ఫ్రిల్ టైప్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. వేస్ట్ లెంత్ వరకు ఇంట్రడ్యూస్ చేయాల్సిన క్యాప్ స్లీవ్ కూడా యూ హ్యావ్ టు మెజర్ అండ్ డ్రాఫ్ట్ ద పేపర్ కటింగ్. ఇలా డ్రాఫ్ట్ చేసింది ఇన్ బిట్వీన్ ద కట్ మనం ఇంట్రడ్యూస్ చేస్తాము. సో ఇది ఇంకా చాలా వైడ్గా అప్ టు హ్యాండ్ ఎండ్ వరకు కూడా ఉండొచ్చు, ఆర్ షార్ట్. సో ఇది కూడా ఇలా టోటల్గా స్ప్రెడ్ అవుతుంది, స్లీవ్ లాగా కవర్ అవుతుంది. ఆఫ్టర్ ఫినిషింగ్ ఇన్ బిట్వీన్ ద షోల్డర్ నుంచి మనకి ఆర్మ్స్ మీదకి స్ప్రెడ్ అవుతుంది. సో ఈ కేప్ స్లీవ్స్ చాలా వైడ్ ఆర్ విత్ వెరీ షార్ట్ ఫ్రిల్స్లో ఉండొచ్చు. సో ఆర్మ్ మీదకి స్ప్రెడ్ అయ్యి స్లీవ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది.